హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను అనమాట. అది దేని గురించి అని అంటే, మనం తింటున్న ఫుడ్ క్వాలిటీ ఎలా డిసైడ్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో మనకి ఫుడ్స్ చాలా రకాల ఫుడ్స్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం క్వాలిటీ ఫుడ్ మనకు బయట దొరికేది ఏది కూడా క్వాలిటీ ఫుడ్ దొరకదు. బట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ఉంటున్న వాటిలో కొంచెం క్వాలిటీ అది ఎలా చూడాలి అనే దాని గురించి వీడియో అనమాట. కొంచెం జాగ్రత్తగా చూడండి, కంపల్సరీ మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. ముందుగా ప్యాకెట్ ఫుడ్స్లో ఏమేమి ఉంటాయో ముందు మనం తెలుసుకోవాలి. దాంట్లో బిస్కెట్స్ ఉంటాయి, కార్న్ఫ్లేక్స్ ఉంటాయి, ఇన్స్టెంట్ నూడిల్స్ ఉంటాయి, ఓట్స్లో మసాలా ఉంటాయి, మిల్క్ ఉంటాయి, జామ్ ఉంటాయి, హనీ ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి. అలాగే మనకి డీప్ ఫ్రై ఐటమ్స్లో లేస్ కానివ్వండి, కుర్కురే కానివ్వండి, ఇంకా ఏమైనా తీసుకోండి అనమాట. సో ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ నేను పర్టికులర్గా వీటి గురించి ఎందుకు మాట్లాడేది అంటే, దీంట్లో మనము హెల్దీ అనుకుంటాం కొన్ని ఐటమ్స్. దాంట్లో ఒకటి ఏంటంటే బిస్కెట్స్ ఉంటాయి. సో దాంట్లో ఇది హెల్దీ న్యూట్రిషన్ అని అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో కంపల్సరీ ఉన్న న్యూట్రిషన్స్ ఏంటంటే, ఇది ఇదేనే కాదు, మినిమం అన్హెల్దీ ఫుడ్లో కూడా మినిమం ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు హెల్దీలోకి వద్దాం. సో హెల్దీలో ఏంటంటే ఒక బికేస్ ఒకటి నాకు దొరికింది. సో దీంట్లో చూసుకుంటే కనుక ఇందాక చూసుకున్న ప్రోడక్ట్స్ కంపేర్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో విటమిన్ డి కానివ్వండి, B1, B6, B12 ఇలా ఎక్స్ట్రా వస్తున్నాయన్నమాట. అట్లాంటి వాటిని పిక్ చేసుకోండి. సో అది ఇంకో ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ తీసుకున్నా. సో దీంట్లో కూడా మనకి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో ఇవేం తీసుకున్నా సరే కంపల్సరీ మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కూడా చూసి తీసుకోండి. అండ్ రెండో థింగ్ ఏంటంటే, సో కార్న్ఫ్లేక్స్ చాలా హెల్తీ అనుకుంటూ ఉంటాం. ఏం తీసుకుంటే ఏంటి అనే దాంట్లో మా డైలమాలో ఉంటాం. బట్ ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది వాటితో పాటుగా కింద న్యూట్రిషన్ వాల్యూ చూసుకుంటే, ఇందాక మన బిస్కెట్స్లో ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో అవే ఉన్నాయన్నమాట. సో నేను ఇంకొక కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. సో దాంట్లో చూసుకుంటే కనుక విటమిన్స్, మినరల్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ అనేవి ఉన్నాయి. సో ఇదొకటి మీరు పిక్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువ ప్యాకింగ్ మీరు ఫోకస్ అయ్యొద్దు, ఇంగ్రీడియంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అనమాట. అండ్ రెండో థింగ్ నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇలాగే గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి మనకి. సో మ్యాక్సిమము ఇవి ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేయండి తప్ప బయట నుంచి కొనుక్కొని ట్రై చేయొద్దు. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ మనకి పింపుల్స్ వస్తాయి, లేకపోతే ఏజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఒకవేళ అలా తీసుకోవాల్సి వచ్చినా సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంగ్రీడియంట్ చూడండి, తీసుకున్నా సార్ చాలా లైట్గా తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా? ఇది కంపల్సరీ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు బాగానే జెన్యూన్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.